Welcome back to day 2, our 30 days English speaking challenge. Yesterday we learned how to introduce ourselves. Today you will learn how to talk about morning in English. By the end of this video, you will be able to describe your entire morning routine confidently using simple English sentences. What is morning routine? English morning routine means the things we do after we wake up. Telugu routine అంటే మన ఉదయం లేచిన తర్వాత చేసే పనులు. ఎగ్జాంపుల్ వేకప్, బ్రష్, బాత్, బ్రేక్ఫాస్ట్. పార్ట్ 2 డైలీ సెంటెన్సెస్. రిపీట్ ఆఫ్టర్ మీ, నా వెంట రిపీట్ చేయండి. ఐ వేకప్ ఎర్లీ, నేను తెల్లవారుజామున లేస్తాను. ఐ బ్రష్ మై టీత్, నేను పళ్ళు తోముకుంటాను. ఐ వాష్ మై ఫేస్, నేను ముఖం కడుగుతాను. ఐ టేక్ ఏ బాత్, నేను స్నానం చేస్తాను. ఐ గెట్ రెడీ, నేను రెడీ అవుతాను. ఐ కోంబ్ మై హెయిర్, నేను జుట్టు దువ్వుకుంటాను. ఐ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్, నేను ఆహారం తింటాను. ఐ డ్రింక్ టీ ఆర్ కాఫీ, నేను టీ లేదా కాఫీ. ఐ రీడ్ ది న్యూస్ పేపర్, నేను వార్తాపత్రిక చదువుతాను. ఐ చెక్ మై ఫోన్, నేను ఫోన్ చూస్తాను. ఐ గో టు వర్క్ ఆర్ స్కూల్, నేను ఆఫీస్ లేదా స్కూల్కి వెళ్తాను. ఐ స్టార్ట్ మై డే హ్యాపీలీ, నేను నా రోజు సంతోషంగా ప్రారంభిస్తాను. ఈచ్ సెంటెన్స్ రీడ్ స్లోలీ ప్లస్ రిపీట్ 2 times. ప్రాక్టీస్ కన్వర్జేషన్. టీచర్, వాట్ టైమ్ డూ యూ వేకప్? నువ్వు ఎంత గంటలకు లేస్తావు? స్టూడెంట్, ఐ వేకప్ అట్ 6 AM, నేను ఉదయం 6 గంటలకు లేస్తాను. టీచర్, డూ యూ బ్రష్ డైలీ? నువ్వు రోజు పళ్ళు తోముతావా? ఎస్, ఐ బ్రష్ డైలీ, అవును, రోజు తోముకుంటాను. టీచర్, వాట్ డూ ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్లో ఏమి తింటావు? స్టూడెంట్, ఐ లైక్ ఇడ్లీ అండ్ దోశ, నేను ఇడ్లీ దోశ తింటాను. కామన్ మిస్టేక్స్. ఐ యామ్ వేకప్ ఎర్లీ, ఐ వేకప్ ఎర్లీ. ఐ బ్రషింగ్ మై టీత్, ఐ బ్రష్ మై టీత్. ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. యామ్, ఈజ్, ఆర్ ఇక్కడ వాడకూడదు. హోంవర్క్ ప్లస్ మోటివేషన్. ఇంగ్లీష్ ప్రాక్టీస్ ది సెంటెన్సెస్ డైలీ. స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. తెలుగు ఈ వాక్యాలు రోజు ప్రాక్టీస్ చేయండి. అర్థం ముందు మాట్లాడండి. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఇంప్రూవింగ్ యువర్ ఇంగ్లీష్, subscribe to this channel and turn on notifications. In day 3 we will learn English words for things inside the house. See you tomorrow.